హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్. లైవ్‌లో ఒక విషయం జరుగుతా ఉంది. ఏందంటే నిఖిల్ అలా పైకి ఎక్కి కెప్టెన్ అవ్వాలి. అంటే కెప్టెన్ లాగా అవ్వాలి. పైకి ఎగరాలని చూస్తున్నాడు. బట్ ఇక్కడ పృథ్వీరాజు, మణికంఠ మాత్రం అసలు ఎగిరి కొడతా ఉన్నారు నిఖిల్‌ని. అసలు మామూలు కాదు. నిఖిల్ పెద్దరికాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. లేకపోతే నిఖిల్ పెద్దరికంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదా? లేకపోతే నిఖిల్‌కి అంత కెపాసిటీ లేదనే డిస్కషన్ జరుగుతా ఉంది. అంటే చాలామంది అపోజ్ చేస్తా ఉన్నారు. ఎదురుదాడి చేస్తా ఉన్నారు. కొన్ని క్వెషన్‌లు అడుగుతుంటే నిఖిల్ చెప్పలేకపోతున్నాడు. ఓన్లీ ప్రేరణ మాత్రం సపోర్ట్ చేస్తా ఉంది. నిఖిల్ కొన్ని సార్లు గట్టిగా మాట్లాడుతారు. ఎవరు ఈగోగా తీసుకోవద్దని చెప్పేసి. ఈగోగా తీసుకోకుండా ఎందుకుంటారు? గట్టిగా మాట్లాడితే, మామూలుగా మాట్లాడితేనే చాలా గొడవలు అవుతాయి ఈడ. సో అట్లా నిఖిల్ అనే వ్యక్తి హౌస్‌కి అంటే పెద్దరికంగా అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాడు. అంటే మరి నిఖిల్ మాట అందరూ వింటారా? ఈ కన్నడిగా అంటే కన్నడ అతను కాబట్టి ఈయనకు అంత సీన్ ఉందా? ఎందుకంటే ప్రేరణ ఒకటి ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి నిఖిల్ మాట అందరూ విని బాత్రూమ్ నిఖిల్ ఏంటంటే బాత్రూమ్ కొంతమందిని పెడదాము క్లీనింగ్‌కి, మొత్తం మిగతా వాటి క్లీనింగ్‌కి, అలాగే కిచెన్ ఏరియా కొంతమందిని పెడదామని ఇనిషియేట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే కెప్టెన్ లేకపోతే తీసుకోవాలి కూడా. కానీ చాలామంది మాట వినట్లేదు. సో మరి మీరేమనుకుంటారు? ఇన్ ఫ్యూచర్ అయినా నిఖిల్ అంటే అందరి చేత నిఖిల్ మాట వింటాము మేము అనేటట్టు నిఖిల్ పెద్దరికంగా ఉండగలుగుతాడా లేదా? లేదంటే నిఖిల్‌ని అందరూ కలిసి డామినేట్ చేస్తారా? కామెంట్ చేయండి.